అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా శ్రీరాంపూర్ సింగరేణి ప్రాంతంలో కార్మిక దినోత్సవ వేడుకలు కార్మిక సంఘాలు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా RK7 గనిపై AITUC డిప్యూటీ జనరల్ సెక్రటరీ వీరభద్రయ్య జెండాను ఆవిష్కరించి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రమ దోపిడీని నిరసిస్తూ కార్మికుల్లో స్ఫూర్తిని నింపిన దినమే మేడే అని అభివర్ణించారు. ఎంతో మంది కార్మికుల పోరాటంతోనే 8 గంటల పనివేళలు సాధ్యమయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల చట్టాలను కాలరాయాలని 4 చట్టాలను తీసుకురావాలని చేస్తుందని, ఆ చట్టాలకు వ్యతిరేకంగా సంఘటితమై పోరాడాలని అన్నారు. ముందు కాదు తర్వాత నిలవచ్చు. సంఘాలు మొన్న ఢిల్లీలో కూర్చొని అదేవిధంగా ఇంకోసారి కలకత్తా అమరవీరులకు ప్రపంచ కార్మికుల జరిగే దేశవ్యాప్త సమ్మెకు 20 తారీఖు నాడు జరిగే దేశవ్యాప్త సమ్మెకు ప్రపంచ కార్మికులారా 20 తారీఖు నాడు జరిగే దేశవ్యాప్త సమ్మెను 20 తారీఖు నాడు జరిగే దేశవ్యాప్త అధికారం ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి. అంటే పర్మనెంట్ కార్మికులు ఉండకుండా వాళ్ళు ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఇక వాళ్ళకు ఉంటుంది సంవత్సరానికి 2 సంవత్సరాలు తీసుకుంటారు. ఆయన పర్మనెంట్ కార్మికుడు అయిపోతాడు అనగానే ఆయన వ్యతిరేకంగానే రేపు 20వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఆందోళన. మాకు 8 గంటల పనిదినం కావాలి అని ఆనాడు పోరాట కార్యక్రమం చేపట్టి మార్క్స్ రాసిండు. ఈ పెట్టుబడిదారుల వ్యవస్థలో కార్మిక వర్గానికి చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది అని ఆయన రచించిన దాంట్లో ఆర్థిక శాస్త్రం కానీ వేరే దాంట్లో కానీ రాసిండు. అందుకే కార్మిక వర్గానికి పని గంటల దినం తగ్గాలని ఆ రోజు రాసినప్పుడు ఆయనే సరే అని దాన్ని పూర్తిగా తీసుకొని కార్మిక వర్గం చైతన్యవంతులై మాకు 8 గంటల పనిదినం కావాలి అని పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యాసిస్ట్ ప్రభుత్వం మీకు 16 గంటలే పని చేయవలసిందే, 8 గంటల పనిదినాన్ని మేము ఒప్పుకోమని వాళ్ళ మీద కాల్పులు జరపడం జరిగింది. చాలామంది కార్మికులు చనిపోయినప్పుడు వాళ్ళు ఏం చేసిందంటే మేము సమస్య లేదు, మా ఈ రక్త తర్పణ తడిసిన అంగీలనే కార్మిక వర్గానికి మొత్తం ఈ ఎర్ర జెండాగా ప్రకటిస్తూ ఉన్నామని రక్తంలో ముంచి
ఆ ఎర్రటి అంగిల్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం ఎర్ర జెండా ఏ కార్మిక వర్గమైనా కానీ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎర్ర జెండానే ఎగిరేయటం జరుగుతుంది. వాళ్ళ పార్టీ జెండాలు ఉండని, జాతీయ జెండా ఏదైనా ఉండని, కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ప్రాణాలకు వాళ్ళు అర్పించిన కనుక వాళ్ళ రక్తంతో తడిసిన జెండాని ఎగిరేస్తూ ఉన్నారు కనుక ఈరోజు ఎర్ర జెండాని ప్రపంచవ్యాప్తంగా మనం ఎగిరేయటం జరుగుతూ ఉన్నది. దీంట్లో ముఖ్యంగా ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన ఈ కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొస్తూ ఉన్నది. ఏంటి అంటే కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేకుండా 44 చట్టాలను మనం సాధించుకున్నాం. ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో అవి చేసి 44 కార్మిక చట్టాలను మనం పోరాటాలు చేసి మన హక్కుల కోసం మనల్ని మేనేజ్మెంట్ కానీ ఎవరు కానీ ఏది చేయకుండా చాలా హక్కులు సాధించుకున్నాం. అలాంటి హక్కుల్ని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తుంగలో దొక్కి 4 వాటిగా చట్టాలుగా తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ఆ 4 చట్టాల వలన కార్మిక వర్గానికి ప్రమాదమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే ఈరోజు మేడే 150 సంవత్సరాల వసంతం పూర్తి చేసుకొని ప్రపంచ కార్మికుల ఐక్యతను చాటి చెప్పుతూ ఈ ప్రపంచానికి తెలియజేస్తూ మేడేను ప్రపంచ కార్మికులందరూ కలిసి జరుపుకోవడం జరుగుతుంది. 12 గంటల పనిదిన 12 గంటల సమయం నుండి 8 గంటలకు కుదించాలని ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీలు కార్మికులు కొట్లాడి సాధించుకొని 8 గంటల డ్యూటీని సాధించుకున్నటువంటి రోజును మేడేగా ప్రకటిస్తూ ఈరోజు మేడేను ప్రపంచవ్యాప్తంగా ఒక ఆనంద దినోత్సవంగా జరుపుకుంటున్నటువంటి మా కార్మికుల జీవితంలో వెలిగినటువంటి ఒక రోజు మేడే. అలాంటి మేడను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు జరుపుకోవడం జరుగుతుంది. కానీ కొన్ని చోట్లలో ఇప్పటికి కూడా 12 గంటల పని దినాన్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చోట్లలో ఇప్పటికి కూడా అమలు చేస్తూ ఉన్నారు. దాన్ని మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఖండిస్తూ ఉన్నాం. 12 గంటల పని దినాన్ని వ్యతిరేకించి 8 గంటల పని దినం కోసం మాత్రమే మేము కొట్లాడి మేడని సాధించుకున్నటువంటి రోజు. అలాంటిది ఇప్పటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా 12 గంటలు కాకుండా 8 గంటల పని దినాన్ని మాత్రమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మేడే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. ప్రపంచ కార్మికులారా మేడే మేడే. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం 1886 లోపల మే 1 రోజు చికాగో నగరంలో కార్మిక వర్గం కార్మికుల హక్కుల కొరకు ఎర్ర జెండాలు పట్టుకొని పోరాటం చేయడానికి సిద్ధమైతే ఆ ప్రభుత్వాలు కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పులు జరిపిన సందర్భంలో లక్షలాది మంది జనం చనిపోవడం జరిగింది, కార్మిక వర్గం చనిపోవడం జరిగింది. అయితే ఆ రోజు 12 గంటల నుంచి 18 గంటలు పని దినాలు ఉంటే ఈ పోరాటం ద్వారా 12 గంటలకు నుండి 8 గంటల వరకు మరి పని దినాలు సాధించడం జరిగింది. ఇప్పటికీ ప్రపంచం లోపల కార్మికులందరూ సుఖంగా లేరు. ఇవల్ల దేశం లోపల 29 చట్టాలు ఉంటే ఆ చట్టాలన్నింటినీ 15 చట్టాలకు కుదించడం జరిగింది. 15 చట్టాలకు కుదించిన తర్వాత ఈ 15 చట్టాలను కూడా కుదించి 4 లేబర్ లాస్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 4 లేబర్ లాస్ అనేటువంటివి కార్మిక వర్గానికి వ్యతిరేకమైనటువంటి కార్మిక వర్గం యొక్క బతుకులను నాశనం చేసేటువంటివి. పరిశ్రమలో పనిచేసే కార్మికులు కానివ్వండి, సంఘటిత కార్మికులు కానివ్వండి, వ్యవసాయ రంగంలో పనిచేసే కార్మికులు కానివ్వండి, అసంఘటిత కార్మికులు కానివ్వండి, వాళ్ళకున్న హక్కుల చట్టాలన్నీ కూడా చట్టాల లోపల ఏ చట్టం కూడా వాళ్ళకు రక్షణ ఇవ్వకుండా ఉండేటువంటి చట్టాలు వాటిని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఎర్ర జెండా పార్టీలు కానివ్వండి అన్నీ కూడా ఏకమై ఇవల్ల పోరాటాలు చేస్తున్నాయి. ఈ 4 లేబర్ చట్టాలను రద్దు చేసి
కార్మిక వర్గాన్ని రక్షించాలని చెప్పేసి పోరాటం కొనసాగుతున్నవి. ఈ పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వివరించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ మోడీ ప్రభుత్వం 2 దఫాలుగా 3 దఫాలుగా ప్రభుత్వానికి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను, విలువైనటువంటి ఖనిజ సంపదను దోచుకోవడానికి కొరకు మరి వల్ల ఆదాని, అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉండి గిరిజన ప్రాంతాల లోపల ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, మధ్య భారతదేశంలో ఉన్న అనేక గిరిజన ప్రాంతాల లోపల వాటి ఖనిజ సంపదను వాళ్లకు దారదత్తం చేసేటువంటి ఉద్దేశం ఉంది. అక్కడ కాల్పులు జరపడం, ఆదివాసులపై కాల్పులు జరపడం, ఆదివాసులను హింసించడం జరుగుతూ ఉన్నది. వీటన్నింటి వీళ్ళ కార్మిక లోకం ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. కార్మిక వర్గం సాధించినటువంటి ఈ చట్టాల ద్వారా గత 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు సాధించినటువంటి చట్టాలు కూడా నీరుగచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఆ చట్టాలను రక్షించుకోవాల్సిన అవసరం కార్మిక వర్గం అంతా ఏకతాటిపై వచ్చి ఉమ్మడి ఉద్యమాల ద్వారానే కార్మికుల సమస్యలు పరిష్కరించడం వల్లని కోరుతున్నాం. అదే మాదిరిగా ఇవాళ వ్యవసాయ రంగంలో చూసినట్లయితే 3 చట్టాలను, రైతు వ్యతిరేక చట్టాలను 2022, 2023 మధ్యలో కేంద్ర ప్రభుత్వం పాస్ చేయడం జరిగింది.